నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఆగస్టు 6, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 6 గంటలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు. ఈరోజు తిథి ద్వాదశి మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషముల వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం మూలా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 10 గంటల 59 నిమిషాల నుంచి రాత్రి 12 గంటల 39 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం నుంచి మధ్యాహ్నం 1 గంట 57 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 7 గంటల 35 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 11 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయము 6 గంటల 14 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 57 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఆగస్టు 6, 2025 నాటి దిన ఫలితాలు పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏంటి, వాటి యొక్క ఫలితాలు ఈ 12 రాశుల మీద ఎలాంటి ఫలితాలు ప్రభావాలు చూపిస్తున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం మీద 3వ పాదంలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో రాత్రి 8 గంటల 30 నిమిషముల వరకు ఉండి తరువాత వృశ్చిక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు సింహరాశిలో బలహీన స్థితిలోనూ సూర్యుడికి సమీపంలో కంబన్షన్ స్థితిలోనూ ఉన్నాడు. అయితే శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మిథున రాశిలోను, బృహస్పతి మేషరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనరాశిలో, కేతు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో చంద్రుడు తులా నుంచి వృశ్చికంలోకి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి కొంత ఈ రాశుల్లో ఉండే అందరికీ కూడా భావోద్వేగ అంశాలలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూపిస్తున్నాడు. అంటే మనసు మీద, కోపము, ఆవేశాల మీద మొత్తము చంద్రుడి యొక్క ఫలితము ఈ 12 రాశుల మీద ప్రతి ఒక్కరి మీద ఉండబోతోంది. కొంచెం ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగ రంగంలో బాధ్యతలు పెరగడము, మనశ్శాంతి లోపించడము, టెన్షన్స్కి గురయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త ప్రాజెక్టులు మీకు వస్తాయి, వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. భవిష్యత్తులో ఆర్థిక ప్రణాళికలు చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా చేసుకున్నట్టయితే ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉత్తరోత్తర ఉండకుండా ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు ఈరోజు వేసుకునే ప్రయత్నం చేసుకోండి. తరువాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చేతులకు, భుజాలకు కొన్ని గాయాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు ఒక చిన్న పరిహారంగా ఓం అంగారకాయ నమః అనే ఈ మంత్రాన్ని ఇస్తున్నాను. దీన్ని మీరు ఎరుపు రంగు వస్త్రం ధరించి ఉదయం పూట 108 సార్లు చదువుకోవడంతో పాటు సాయంత్రం లోపైనా సరే హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని మీ ఇబ్బందులు కానీ ఏవైనా కష్టాలు ఉంటే కనుక గ్రహరీత్యా, జాతకరీత్యా తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కుటుంబ విషయాలలో శుభవార్తలు వినడము, శుభకార్యాలకు వెళ్ళడము, ఆకస్మిక ధనప్రాప్తి కానీ ధనానికి సంబంధించినటువంటి శుభవార్త వినడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. బంధువులతో సంతోషంగా గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలలో పురోగతి కనబడుతోంది. అంటే గతంలో ఏమైనా భూ తగాదాలు కానీ లేదా ఆస్తులు కోర్టులో ఉండడం కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక ఈరోజు మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే చెప్పదగిన మరొక అంశము ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక జీర్ణ సంబంధిత అనారోగ్య సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం సుం శుక్రాయ నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే శుక్రగ్రహ సంబంధిత జాతక దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చూసినట్టయితే మేధస్సు
మేధస్సుతో అంటే చాకచక్యంగా తెలివితేటలతో మీరు ఈరోజు మొత్తం గడిపే అవకాశం కనబడుతోంది. ఏవైనా చిక్కులు ఉన్నా కానీ తెలివితేటలతో వాటిని అధిగమించే అవకాశం ఉంది. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక తప్పకుండా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. బంధువులతో సంబంధాలు తిరిగి పునరుద్ధరించుకుంటారు. గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, వ్యాపారస్తులకు విశేషమైన లాభము రావడము, రాబడి రావడము, పాత బకాయిలు తిరిగి చెల్లించే అవకాశం కనబడుతోంది. కొత్తగా ఎవరైనా వ్యాపారంలోకి రావాలన్నా, కొత్తగా వ్యాపారం చేయాలన్నా, విస్తరణకైనా ఇలా ఏది సంబంధించిందైనా ఆలోచనకి కానీ దాన్ని అమలు చేయడానికి కానీ ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. తక్షణమే ఆ ప్రణాళికలు వేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మెడకు సంబంధించి, వెన్నుపూసకు సంబంధించి, నరాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించుకొని నవగ్రహ ఆలయంలో బుధుడికి సంబంధించినటువంటి జపం కానీ, హోమం కానీ లేదా ప్రదక్షిణలు కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీరు ఆత్మవిశ్వాసంతోనే ఈరోజు ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. కొంతమంది ముఖ్య వ్యక్తులు మీకు తారసపడడం కానీ, పరిచయం అవ్వడం కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి. వాటి వల్ల మీరు అంటే వారి యొక్క పరిచయం వల్ల మీకు లాభం కలిగే అవకాశాలు కనబడుతోంది. దీంతోపాటు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో సక్సెస్ అయ్యే అవకాశము, మీరు ఏదైతే గతంలో గోల్స్గా తీసుకున్నారో, ఏదైతే మీరు సాధించాలి అని అనుకున్నారో దానికి సంబంధించిన శుభవర్తమానము మీకు అందే అవకాశం కనబడుతోంది. దీన్ని మీరు వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కాళ్లకు లేదా పొట్టకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఏదో ప్రమాదాలు కానీ, ఇబ్బందులు కానీ, దెబ్బలు కానీ, అంటే కాళ్ళకు సంబంధించి దెబ్బలు, కాళ్ళకు సంబంధించి ప్రమాదాలు, పొట్టకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారం చంద్రుడికి శాంతి కోసము ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ మీరు పాలతో చంద్రుడికి అభిషేకం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, పాలతో చంద్రుడికి ఎలా అభిషేకం చేస్తాము అని అంటే కనుక చంద్రుడి యొక్క విగ్రహాన్ని, వెండితో చేసిన విగ్రహాన్ని తీసుకొని దాన్ని వెండి పాత్రలో వేసి అప్పుడు అభిషేకం చేసుకున్నట్టయితే కనుక చంద్రుడికి అభిషేకం చేసినటువంటి ఫలితం వస్తుంది. లేదు నవగ్రహ ఆలయంలో చంద్ర భగవానుడికి మీరు డైరెక్ట్గా పాలను అభిషేకం చేసుకున్నా తత్సమానమైన ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీకు అధికారులతో సత్సంబంధాలు ఏర్పడడంతో పాటు మీరు ప్రణాళికాబద్ధంగా కానీ అంటే ఒక ప్లాన్ ప్రకారం కనుక మీరు నడిచినట్టయితే ఈ ఒక్కరోజు ఏ అంశంలోనైనా సరే విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ మీ సంబంధించిన రంగాలలో ప్లాన్ వేసుకొని దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే సక్సెస్ని చూడడం అవకాశం ఉంటుంది. ఎక్కడ అపజయం అనేది ఆటంకం కానీ రాకుండా ఉంటుంది. అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక గతంలో ఏమైనా మీకు మనస్పర్ధలు కానీ లేదా గొడవలు కానీ ఉంటే అవి ఈరోజు సానుకూలంగా సమసిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక రక్తపోటుకు సంబంధించిన ఇబ్బందులు తల ఎత్తే అవకాశము, హై బీపీ రావడము, దానివల్ల కళ్ళు తిరగడము లేదా ప్రయాణాల్లో ఇబ్బంది పడడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలా హై బీపీ కానీ, లో బీపీ కానీ ఉన్నవాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, మెట్లు దిగేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే లేదా మీ పక్కన ఎవరైనా ఉంచుకున్నట్టయితే కొంత ఇబ్బంది నుంచి బయటపడతారు. మీకు చెప్పదగిన పరిహారము ఓం సోం సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తూ ద్రాక్ష, నారింజ ఈ రెండిట్లో ఏది దొరికితే అది నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే గ్రహరీత్యా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీకు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉదయం పూట తలెత్తే అవకాశం కనబడుతోంది. ఉదయం పూట డిస్టర్బెన్సెస్ రావడం కానీ, ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, అలా మధ్యాహ్నం వరకు మీరు డిస్టర్బ్డ్గానే ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తర్వాత నుంచి సాయంత్రం నుంచి రాత్రి వరకు మీరు చాలా ఉత్సాహంగా మీ పనులు చేసుకునే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకుని మధ్యాహ్నం తర్వాత పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగాలలో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అవ్వడము, టార్గెట్స్ ఇవ్వడము, ఇతరుల పని కూడా మీ మీద పెట్టి ఒత్తిడి తెచ్చే అంశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాన్ని మీరు మొహమాటానికి అంగీకరించడం కానీ లేదా మొహమాటం లేకుండా వద్దు అని చెప్పడం కానీ మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. బంధువుల
ఖర్చుల వల్ల లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ అనుకోని ఖర్చులను ఏవైతే ఉంటాయో వాటిని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులతో పాటు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులతో పాటు కొన్ని దీర్ఘకాలికంగా ఆపరేషన్స్కి వెళ్ళడం కానీ లేదంటే ఏదో రకమైన ఇబ్బంది కనిపిస్తోంది. దాన్ని మీరు తీవ్రంగా భావించినట్టయితే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి చేయించుకుంటూ ఈరోజు మీరు ఆకుపచ్చ వస్త్రాన్ని కనుక ధరించుకుని ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే ఈ రోజంతా సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఉదయం నుంచి మధ్యాహ్న సమయం వరకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడము, చంద్రుడి యొక్క ఫలితాలు మనసు మీద ఉండడం వల్ల మీకు మానసిక ఒత్తిడి కలగడము, చిరాకుగా ఉండడము ఇలాంటివన్నీ కనిపిస్తాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే సాయంత్రం తరువాత మీకు ధనలాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ సభ్యులతో విలాసవంతమైన సమయాన్ని గడిపే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అలసటతో ఉండడంతో పాటు మానసికంగా నిస్సత్తువుగా ఈరోజు అనిపిస్తారు. ఏ రకంగానూ బాగాలేదు, ఉత్సాహంగా లేదు, ఇబ్బందిగా ఉంది అని మనసుతో ఇబ్బంది పడే అంశాలు కనబడుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకుంటూ నవగ్రహాలయంలో శుక్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం కానీ, దాంతోపాటు గులాబీ రంగు వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చినట్టయితే కూడా శుక్రగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకుంటారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రుడు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీరు భావోద్వేగాలకి లోనయ్యే అవకాశం కనబడుతోంది. అందరూ అంటే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, స్త్రీలు పురుషులు కూడా ఈరోజు చాలా అగ్రెసివ్గాను, కోపంగాను, ఇలాగా భావావేశాలతో ఉండడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఏ పనైనా శ్రద్ధగా చేస్తేనే మీకు విజయం కలుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. శత్రునాశనం జరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో కొంత అల్లకల్లోల భావన కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మరొక విషయము, ఆరోగ్యపరంగా మీకు చెప్పదగిన విషయం ఏంటంటే హృదయానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. వాటికి సంబంధించినవి ఏవైనా మీకు హార్ట్కి సంబంధించిన లేదా స్టంట్లు గతంలో వేసుకున్న వారికి తిరిగి పునరావృతం కావడం కానీ ఇలాంటివి ఏమైనా మీకు ఇబ్బంది కలిగితే తక్షణమే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో అంగారకుడికి సంబంధించినటువంటి జపాలు కానీ, హోమాలు కానీ, పూజలు కానీ, మీ యథాశక్తి దానాలు కానీ చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు ఒక చిన్న మంత్రాన్ని కూడా ఇస్తున్నాను. ఓం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక గ్రహ సంబంధిత ఇబ్బందులు కానీ, దోషాలు కానీ పోయి సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బృహస్పతి వక్రగతిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ప్రయోజనాలు కలిగించే ప్రయత్నాలు మీరు సాధ్యమవుతాయి. మీరు ఏ ప్రయత్నం చేసినా అది ప్రయోజనంగాను, లాభంగాను ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆధ్యాత్మిక పట్ల మీరు అంటే డివోషనల్గా అటాచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. దాన ధర్మాలు చేసుకుంటారు, క్షేత్ర దర్శనం చేసుకుంటారు, ఇలాంటివేవో మంచి కార్యక్రమాలు చేసుకునే అవకాశం కనబడుతోంది. అయితే వృద్ధులకు మీరు ఏదైనా దానం చేసినట్టయితేనా కనుక చాలా మంచి ఫలితాలు పొందుతారు. వారి ఆశీర్వాదం తీసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు సక్సెస్ సాధించిన అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక అశాంతి, మానసిక బలహీనతకు ఈ రోజంతా మీరు గురయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. దానికి సంబంధించిన పరిహారము గురు మంత్రాన్ని తప్పనిసరిగా జపించండి. ఓం గుం గురవే నమః అనే ఈ మంత్రాన్ని యథాశక్తి ఉదయం పూటే కనుక జపించినట్టయితే ఈ రోజంతా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సానుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ఆర్థికంగా కొంత ఒత్తిడికి లోనవుతారు. ధన మార్గాలు కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. ధనానికి సంబంధించిన లావాదేవీలేవి ఈరోజు చెయ్యకండి. ఉద్యోగంలో సమయ పాలన అంటే టైం మేనేజ్మెంట్ని అలవాటు చేసుకోండి.
టైంకు ఉండే అలవాటును పెంచుకున్నట్టయితే మీకు ఒక గుర్తింపు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వాహనాలు నడిపేటప్పుడు, మీ సొంతంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. లేదు అంటే కనుక వేరే వాహనం మీద వెళ్ళినట్టయితే పర్వాలేదు, కానీ మీ సొంతంగా నడిపే ప్రయత్నము కార్లు కానీ, స్కూటర్లు కానీ, లారీలు కానీ, ఇలా ట్రాక్టర్లు కానీ ఇలా ఏవి ఈరోజు మీ చేత్తో నడిపే ప్రయత్నం చెయ్యవద్దు. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక నడుము నొప్పి రావడము, నడుముకు సంబంధించిన నలతగా ఉండడము, నడుముకు సంబంధించిన ఇబ్బందులు కలగడము, అంటే పెయిన్సే ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని రెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుంటూ నల్లని వస్త్రాన్ని కానీ, నల్లని మినుములు కానీ, నల్ల నువ్వులు కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు శని వక్రదశలో మీ రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల అనుకున్న పనులు ఏవైనా ఉంటే ఈరోజు అవి ఆలస్యమయ్యి, కొన్ని ఫెయిల్ అయ్యి, కొన్ని ఆటంకాలతో అస్సలు జరగకుండా ఉండే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతోంది. సహనం ఉంటేనే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి తప్ప ఆవేశపడిపోయో ఎవరినో తిట్టేసో ఏదో చేసేస్తే కనుక మొదటికే మోసం వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అయితే కుటుంబం నుంచి మీకు విముఖత, వ్యతిరేకత, గతంలో మీరు చేసిన వారి పట్ల ఇబ్బందులు కానీ, మీరు వారి పట్ల దూషణ కానీ, లేదా అంటే చిన్న చూపు కానీ, కించపరచడం కానీ, ఇలాంటివి ఏమైనా గతంలో మీ బంధువులకు కానీ, లేదా మీ సోదరులకు కానీ, అక్కచెల్లెలకు కానీ చేసి ఉంటే అవి ఇప్పుడు వారు మీ పట్ల చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్లయితే కనుక నిద్ర లేకపోవడము, ఒత్తిడి, మానసికంగా అశాంతి, దీంతో పాటు శరీరం క్షీణించిపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనంత సార్లు ఉదయం పూట చదువుకుని నవగ్రహ ఆలయంలోకి మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు ఈరోజు మీరు కంప్లీట్గా నీలిరంగు వస్త్రాన్ని ధరించే ఏ ప్రయత్నమైనా చేసినట్టయితే కొంత అనుగ్రహానికి అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు ప్రభావం వల్ల అనిశ్చితి, అంటే ఏది స్థిరంగా ఉండకపోవడము, స్టాండర్డ్గా ఉండకపోవడము, కొంత ఇబ్బందిగా ఉండడము, గందరగోళంగా ఉండడము, ఇలాంటివన్నీ ఈరోజు మీకు కనబడే అవకాశాలు కనబడుతుంది. నూతనంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, నూతనంగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, కొత్తగా ఏదైనా ప్రవేశపెట్టాలన్నా, ఇలాంటి వాటి విషయంలో ఈ రోజును వాయిదా వేసుకోండి. ఈ రోజైతే మాత్రం ఎటువంటి ప్రయత్నము చెయ్యకండి. ఒకవేళ చెయ్యాలి తప్పదు అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకుని ప్రయత్నం చేసుకోండి. విదేశీ అంశాలలో కానీ, విదేశీ ఆఫీసుల్లో కానీ ఏదైనా మీరు ప్రయత్నాలు చేసినా, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకున్నా మీకు అవి సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలకు సంబంధించిన అంశాలలో ఇబ్బందులు కలగడము, తలనొప్పులు కలగడము, దీంతో పాటు మీరు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన స్థితి ఈరోజు. గతంలో నేను ఎవరికైనా తప్పులు చేశానా, పాపాలు చేశానా, ఒప్పులు చేశానా, ఇలా మీకై మీరు ఈరోజు మిమ్మల్ని మీరు విమర్శించుకునేటట్టుగా చేసినట్టయితే కొంత మంచి ఫలితాలు కలిగే అవకాశం కనబడుతోంది. ఆత్మవిమర్శన తప్పనిసరి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం రామ్ రాహవే నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయం పూట జపించడం వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు కానీ, గ్రహరీత్యా దోషాలు కానీ ఉంటే అవి సానుకూలంగా సమసిపోయే అవకాశము, మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెయ్యదగిన దానము నల్ల ఉలవలను నవగ్రహ ఆలయంలో కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక ఈ రాహు సంబంధిత దోషాలను పోగొట్టుకుని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహస్థితులు, గ్రహ ప్రభావాలు, వాటి యొక్క ఫలితాలు, సూచనలు. నమస్తే.